నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఒక్కసారి చివరి దాకా చూడండి. మీకు కనుక నచ్చింది, ఒకవేళ మనం కూడా ఏదైనా ఫాలో అయితే మనకు యూస్ఫుల్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి మా ఛానల్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. మీకు ఏదైనా పనికొచ్చే వీడియోస్ ఉన్నాయి అనే నమ్మకం అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంతెన గారి విధానాలు, ఆహారం పట్ల ఆయన చెప్పిన విషయాలు, జీవన శైలి అవన్నీ చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు కనుక ఫాలో అవుతే లైఫ్లో ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. నవ్వేడేస్ ఆస్తిపరుడు ఎవరు అంటే, బాగా అదృష్టవంతుడు ఎవరు అంటే హెల్త్ ఉన్న వాళ్ళని చెప్పొచ్చండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు అన్నట్టు నవ్వేడేస్ మనము ఎలా చేస్తే మన పిల్లలు అలాగే చేస్తారు. సో ఆయన చెప్పిన దాంట్లో కొంచెం కాస్ట్లీ అనిపించవచ్చు, లేదా టైం టేకింగ్ అనిపించవచ్చు, లేదా ఇంత చేయాలా అని చెప్పేసి ఒక అంటే లేజినెస్సే కావచ్చు, ఏదైనా ఒక ఫీలింగ్ అది చేయలేము అన్న ఫీలింగ్కి వస్తామండి. కానీ మన కోసం మనము ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి హెల్త్ బాగుంటేనే కదండి ప్రతి ఒక్కటి మనం చేయగలము ఏదైనా లైఫ్లో. అందుకని చెప్పేసి మనము ఎంతో కొంత నేను ఏది ఫాలో అవుతానో అది మీరు ఒక్కసారి చూడండి, వీడియోస్ చివరి వరకు చూసి మీకు ఏదైనా ఇది కరెక్టే, ఇది ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. ఆయన చెప్పిన దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇన్ని పెట్టుకోకుండా అందులో మనం కొనగలిగినవి ఏంటి అన్నీ కాకుండా ఒక 2-3 రకాలు పెట్టుకున్నా సరిపోతుందండి. ఫ్రూట్స్ అంటే ఆయన చెప్పేటి కమలాలు ఎక్కువ చెప్తారు. అంటే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు, మనకు నచ్చినవి ఏవేంటో మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక నేను బాదం పప్పు, ఖర్జూర, అలాగే కిస్మిస్, ఎండు ద్రాక్ష ఈ 3 తీసుకుంటానండి. ఎప్పటికీ ఇవి ఉంటాయి. ఇది మరీ ఎంతో కాస్ట్లీ అనిపించవు, ఓకే రీజనబుల్గా అనిపిస్తాయి. వారంలో 2 రోజులు లేదా 3 రోజులు బాదం పప్పు పెట్టుకుంటే సరిపోతుందండి. రోజు 2 ఖర్జూరాలు మనకైతే, అంటే నాకున్న హెల్త్ కండిషన్కి నేను ఇవి తెచ్చుకున్నాను. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చూసుకుని కొన్ని తింటే కొంచెం మార్పు చేసుకుంటే మన హెల్తే కదండి బాగుంటుంది. మనము మార్నింగ్ డైట్ చేయమంటే ఒక 2-3 రోజులు చేసేస్తాం, ఆపేస్తాం. నా దృష్టిలో డైట్ చేయాలి, సన్నపడాలి అనేది కాదండి. మన ఇండియన్స్కి ఒక మోస్తరు వెయిట్ అలాగే బొద్దుగా ఉంటారండి, అది ఏమీ కాదు. మదర్స్ అంటే అలాగే ఉండాలి, ఏదో సన్నపడాలి 0 సైజ్ తెచ్చుకోవాలని కాదండి. మనకు ఒక సాటిస్ఫాక్షన్, మనం ఒక మంచి డైట్ తీసుకుంటున్నాము అనే ఒక సైకలాజికల్ ఫీలింగే మనకు వెయిట్ తగ్గినంత ఏమంటారు సంతోషాన్ని ఇస్తుందండి. నేను కరెక్టే చెప్పాను కదా. సో ఇక్కడ జీలకర్ర వాటరు మనకి ఎప్పటికైనా జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగుండాలండి. గట్ ఫ్రీ మార్నింగ్ కల్లా అయిపోవాలన్నమాట. హాట్ వాటర్ నేను ఆయన చెప్పిన దాంట్లో ఫాలో అయ్యేది రెగ్యులర్గా హాట్ వాటరు, అదే జీలకర్ర నీళ్ళు ఇందాక చూసారు కదా నేను మరగబెడుతుంది అది, ప్లస్ ఇది రాగి జావ అండి. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయే వరకు బాక్సులు కట్టించేసి వాళ్ళు వెళ్ళిపోయారంటే ఎంత లేదంటే మనం తినేసరికి 10 అవుతుంది. ఆ టైం వరకు ఆగలేకుండా ఉంటాం కాబట్టి కొంచెం రాగి జావ తీసుకుంటే చాలా మంచిదండి. అంటే నాలాగా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఓపిక ఉండదు, ఆ టైంకి ఉండలేరు కాబట్టి నేను అలా చేస్తాను. ఇంకోటి కూరల్లో నువ్వుల పొడి వేసుకొని తీసుకుంటే చాలా మంచిదండి. మనం ఎంత కూర పెట్టుకొని అక్కర్లేదు, కొద్దిగా కూర తీసుకున్నా కానీ నేను రెగ్యులర్గా ఆయన చెప్పిన దాంట్లో ఫాలో అయ్యేది ఇదండి. ఒక 2 రోజులు మొలకలు తీసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆపేసి అక్కడ 2 అంటే ఒక గుప్పెడు 2 పిరికలు ఎవరికి తినగలిగినంత అంతండి తినేసి ఒక 5 బాదం పప్పులు తిని ఒక గ్లాసుడు మజ్జిగ లేదా ఏదైనా తేనె కూడా తీసుకుంటానండి మార్నింగ్ టైంలో. ఒకవేళ దోశ తీసుకున్నట్లయితే కంపల్సరీ ఇడ్లీ దోశ ఏది చేసినా కూడా వెజిటబుల్స్ వేస్తానండి. ఇదేమో ఎప్పుడైనా పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా వెజ్ బిర్యానీ చేసి పెట్టండి. అది కూడా మీగడతోని ఎక్కువ కూరగాయలు, అలాగే మీల్ మేకర్ ప్రోటీన్స్ కదండి, వాళ్ళు బాగా ఆడుకుంటారు, పిల్లలకి హెల్తీగా ఉండాలి కాబట్టి అలా చేసి ఇక్కడ కీర, దోసకాయ, టమాటా ముక్కలు, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి ఇలా చిక్కటి పెరుగు చేసేసి ఒక బౌల్ రైస్ ఇచ్చేసి ఇది ఇవ్వండి, చాలా బాగుంటుందండి. కడుపు మనకి ఎప్పుడైనా ఇంత తిన్నామని కాదండి, జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉందా, డైజెషన్ అవుతుందా, అంటే కాన్స్టిపేషన్ లేకుండా ఉన్నామా, ఇవన్నీ వాటి కోసమేనండి. మనకు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ కంగారు పడతాం. సో మనము అవన్నీ రాకుండా కొంచెం ప్రివెంట్గా ఇవన్నీ చేసి పెడితే మంచిదని చెప్పేసండి. మీకు ఇందులో ఏది కరెక్ట్ అనిపించినా, ఏది ఫాలో అవ్వగలుగుతారనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇది మొలకలు నేను ఒక రోజంతా నానబెట్టేస్తానండి. తర్వాత నీళ్ళు వడగట్టేసి ఆ బాక్స్‌లో పెడతాననమాట. మార్నింగ్ కల్లా మొలకలు వస్తాయండి. ఇదేమో ఎప్పుడైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ మనకు కామన్‌గా వస్తుంటాయి కదండీ! ఇలా మెంతులు నీళ్ళు నానబెట్టుకొని తాగండి. అలాగే ఎప్పుడన్నా అజీర్తిగా అనిపించినప్పుడు కాస్త వాము, జీలకర్ర, ఇలా కొత్తిమీర, మెంతికూర వేసేసి ఇలా మజ్జిగ పులుసు పెట్టుకొని తీసుకోండి. చాలా మంచిదనమాట. డైజెషన్‌కి మంచిది. అలాగే ఆకలిని కూడా పుట్టించడానికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే నేను మధ్యాహ్నం కనుక లంచ్‌లోకి రసం పర్ఫెక్ట్‌గా ఇలా చిక్కగా అంటే పల్చగా అన్ని కూరగాయలు లేదా అన్ని ఆకుకూరలు వేసి చేసుకుంటానండి. ఇదేమో మొత్తం ఆకుకూర వేసి చేసిందనమాట. మెంతి కూర, కొత్తిమీర. ఎప్పుడన్నా నేను కూరగాయలు వేసి ఎలా పులుసు చేస్తారో, ఎలా రసం చేస్తారో కూడా నేను నెక్స్ట్ వీడియో ఒకసారి పోస్ట్ చేస్తాను మీకు. ఇదేమో సొరకాయ కర్రీ చేసేటప్పుడు ఏ కర్రీ అయినా నేను ఈరోజు ఇది చేశాను కాబట్టి ఇది పెడుతున్నానండి. ఇక్కడ నువ్వుల పొడి ఏ కర్రీలోనైనా ఇలా వేసుకోండి. కంపల్సరీ నేను ఎక్కువ ఫ్రైస్ అస్సలు చేయనండి. వాటరీగా చేస్తాను. లిక్విడ్ ఫామ్‌లోనే ఉంటుందండి. మా ఇంట్లో పిల్లలు కూడా ఏమి అనరు, ఇష్టంగానే తింటారండి. ఇంకొకటి మీగడనే యూజ్ చేస్తాను. ఆయిల్ అస్సలు యూజ్ చేయను. మాకు మంత్లీ ఒక గోల్డ్ డ్రాప్ తెస్తే అది అలాగే ఉంటుందండి. పెద్దగా యూజ్ కూడా చేయను నేను. అలాగే ఇలా చపాతీస్ ఎప్పుడైనా పిల్లలు తినను అని అంటే వాళ్ళకి కొంచెం వెరైటీగా వాళ్ళు కూడా కోరుకుంటారు కదా, నూడిల్స్ కావాలి అని చెప్పేసి. సో అలాంటప్పుడు చపాతీస్నే ఇలా అన్ని వెజిటేబుల్స్ లేదా అన్ని ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కొంచెం మ్యాగీ మసాలా వేసి ఇలా నూడిల్స్ లాగా చేసి పెట్టండి. హ్యాపీగా తింటారండి. చాలా మంచిదనమాట ఇలా కూడా. ఇంకా ఇడ్లీ, దోస చేసినప్పుడు అంతా నేను వైట్ రైస్‌తో మాత్రం చేసుకోనండి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా ఎక్కువ యూజ్ చేయను. జొన్న రవ్వని యూజ్ చేస్తాను ఇడ్లీ చేసుకోవాలంటే. ఇది అలా చేసిందేనండి. నెక్స్ట్ ఒకరోజు ఇడ్లీ పెట్టుకుంటాం. తట్టే ఇడ్లీ యూజ్ చేస్తాను ఎక్కువ నేను. నెక్స్ట్ డేనేమో దాన్ని ఇలా కొత్తిమీర, ఎక్కువ పుదీనా, ఆకుకూర ఏదైనా పాలకూర వేసి చేస్తానండి. ఇంకొకటి ఆయన చెప్పిన దాంట్లో ఫ్రూట్స్ మన బడ్జెట్‌కి సరిపోయే ఫ్రూట్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. యాపిల్స్, సంత్రాలు, అలాగే జామకాయలు నేను తెచ్చుకున్నానండి. మీకు ఏది వీలవుతుంది, మీకు దగ్గరలో ఎలా తెచ్చుకోగలుగుతారో అవి చూసుకొని ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకొని మొత్తము ఈరోజు ఫ్రూట్ డైట్ చేసేసే అంత కాకుండా ఒక ఫ్రూట్. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా 3 పూటలే ఫుడ్ తీసుకోండి. ఒక 4 పూటలకు మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇంకొక పూట స్నాక్స్ కానీ అలా యాడ్ చేసుకోవద్దండి. ఎప్పటికీ కడుపుని డైజెషన్‌కి ఉంచాలండి. ఇంకోటి నేను ఎక్కువగా యూస్ చేసేది మునగాకండి. ఇది ఫ్రెష్ మునగాకు తీసుకొచ్చుకొని బాగా నీట్‌గా కడిగి ఇంట్లోనే టవల్ పైన ఆరబెట్టేస్తానండి గాలికి. ఆరిన తర్వాత మార్నింగ్ నేను మునగాకు రసం చేసుకుంటానండి. అది నేను అస్సలు మర్చిపోను. ఇటు హాట్ వాటరు, ఇటు మునగాకు రసము. అటు ఎవరికైనా ప్రాబ్లం ఉంది ఆ రోజు వాళ్ళకి డైజెషన్ అని అంటే వాళ్ళకి జీరా రసం పెడతానండి. ఇది నా డైలీ రొటీను. ఇంకొకటి ఫుడ్లో కంపల్సరీ ఆకుకూరలు ఉంటాయండి. అది కూడా నేను ఏదో ఫ్రైలు చేయను. ఆకుకూరలైనా కూడా ఏ కూర అయినా కూడా ఫ్రై చేసేది అస్సలు ఉండదండి. లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. మా పిల్లలకు కూడా ఇష్టమే, ఇలాగే తింటారు. మనము అన్నంకి క్వాంటిటీ తక్కువ ఉండాలండి, కర్రీ ఎక్కువ ఉండాలి. అలాగే ఇది అయిపోయింది, నేను మళ్ళీ చేసుకోవాలండి. ఇది కరివేపాకు, మునగాకు, అలాగే కొంచెం అవిసె గింజలు, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కందిపప్పు వేసి జీలకర్ర అలా వేసి పొడి చేశానండి. అది అన్నంలో ఫస్ట్ ముద్దలో తింటానండి. ఇదేమో క్యారెట్ పులుసు, క్యారెట్ మెంతికూర పులుసు అండి. ఇది నేను ఇష్టంగా చేశాను. నేను తింటాను, మా పిల్లలు కూడా తింటారండి. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. ఎప్పటికీ స్టమక్కి ఫ్రీగా ఉండాలి. మనము బాధపడుతూ అనీజీగా తినకూడదండి. ఎప్పుడు కడుపు ఫ్రీగా ఉండాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనం ఇవన్నీ ప్రయత్నాలు చేసుకోవాలి. ఇది నేను ఆవునే వాడతానండి, ఎందుకంటే నాకు సైటికా ప్రాబ్లం, బాగా పెయిన్ ఉంటుంది. సో డాక్టర్ గారు చెప్పారు ఫస్ట్ ముద్దలో నెయ్యి తీసుకోమని. నేను నెయ్యి కూడా తీసుకుంటానండి. ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత మార్నింగ్ అయినా లేచి వెళ్తాము. అదే మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టాలంటే తొందరగా లేచి అమ్మో పిల్లల కోసమని లేస్తాము. ఎందుకంటే అడిగే వాళ్ళు ఉంటారు, మనకు అది అవసరం కాబట్టి, బాధ్యత కాబట్టి. కానీ మన కోసం మనం చేసుకోవడానికి మాత్రం ముందు పడమండి. ఎందుకంటే మనల్ని ఎవరు అడగరు కదా అన్నట్టుగా అనుకుంటాం. కానీ మనల్ని మనం అడగాలండి. నా కోసం చేయాలి, నేను యోగా చేయాలి, నేను వాకింగ్ చేయాలి, నేను ఇది తినాలని చెప్పేసి మనకి మనం ప్రశ్నించుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ సిస్టర్స్కే కావచ్చు, మీ కజిన్స్కే కావచ్చు, ఇంకెవరికైనా మోటివేటింగ్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలా తప్పకుండా ఫాలో అయ్యి మీరు కూడా మీ లైఫ్ చేంజ్ ఎలా అయ్యిందో నాకు కంపల్సరీగా ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏది చేసినా కూడా నేను ఆకుకూరలు వేసి అలాగే ఎక్కువగా లిక్విడ్గా చేస్తానండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.